హాయ్ అండి అందరికీ. నేనిప్పుడు మీకు మసాలా పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ పెద్ద సైజులో ఒక ఆలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, టమోటోలు 8 తీసుకున్నానండి. టమోటోలు ఎంత వేసుకుంటే ఈ మసాలా పొంగల్‌కి అంత టేస్ట్ బావుంటుందనమాట. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి టమోటోలు కూడా. ఉల్లిపాయలు, ఆలు పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకోండి. దానికి మసాలాలు మరాఠీ మొగ్గ, ఇది పూత, చెక్క, లవంగ. నేను మరాఠీ మొగ్గ ఇక్కడ పెద్ద సైజులో ఉండేటివి ఒక 20 దాకా తీసుకున్నాననమాట. దానికి తగినంత పూత, చెక్క, లవంగాలు ఒక 8, 10 ముక్కలు తీసుకోండి. ఇక్కడ నేను బియ్యం, పెసరపప్పు ముందే నానబెట్టుకున్నాను. మనం పొంగల్‌కి కూడా ముందే నానబెట్టుకుంటాం కదండీ! అలా ముందే నానబెట్టుకోండి. నేను 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాననమాట. ఈ గ్లాస్‌తో తీసుకున్నాను. ఇక్కడ నేను ముందు మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాతనే పూత వేసి వేయించుకోండి. ఎందుకంటే అది తొందరగా మాడిపోతుందనమాట. ఇవి కొద్దిగా వేగడానికి టైం పడుతుంది. అవి వేయించిన తర్వాతనే మీరు పూత వేసుకొని ఒక 2, 3 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లగా అయిన తర్వాత మెత్తగా మిక్సీకి వేసుకోండి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాననమాట. పొంగల్ అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్‌లో మనం మళ్ళీ పోపు వేసుకోవాలి. మసాలా మెత్తగా మిక్సీకి వేసుకొని జల్లించుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. టమోటోలు, ఉల్లిపాయలు, ఆలు వేసుకొని కొద్దిగా జస్ట్ ఒక్క నిమిషం వేయించుకుంటే చాలండి. మనం నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు కూడా ఇందులో వేసుకోవాలనమాట. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు కొలతలాగా వేసుకున్నాననమాట. 3 గ్లాసుల క్వాంటిటీ అవుతుందండి బియ్యం, పప్పు కలిపి. ఇక్కడ నేను 9 గ్లాసుల నీళ్లు వేసుకున్నాననమాట. కొద్దిగా పసుపు, మసాలా ఇక్కడ నేను 2 స్పూన్ల మసాలా వేస్తున్నాను. ఇంకా కొద్దిగా మసాలా పక్కకి పెట్టాననమాట. మనం కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత మనకి మసాలా టేస్ట్ కొద్దిగా తక్కువ ఉంటే మళ్ళీ వేసి మనం కలుపుకోవచ్చు. ఎందుకంటే వేయించిందే కాబట్టి పర్వాలేదనమాట. మళ్ళీ వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను 3 విజిల్లు తీసుకున్నాననమాట. మెత్తగా ఉడికింది. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాననమాట. ముందు నేను ఉప్పు వేయలేదు. ఉప్పు దానికి సరిపడా తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకోండి. మసాలా అయితే నాకి సరిపోలేదు అనిపిస్తుందనమాట. అది 1 స్పూన్ మిగిలిపోయింది కదండీ! ఆ స్పూన్ మసాలా కూడా నేను వేస్తున్నాననమాట. కొద్దిగా నీళ్లు వేసుకుంటే అంతా బాగా కలిసిపోతుందనమాట. మీరు గోరువెచ్చని నీళ్ళైనా వేసుకోవచ్చు, చల్ల నీళ్ళైనా వేసుకోవచ్చనమాట. ఇప్పుడు పోపు కోసం 4 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె ఎంత వేసుకుంటే పొంగల్ అంత రుచిగా ఉంటుందనమాట. పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకోండి, కలుపుకోండి. దీనికి కాంబినేషన్ బూందీ, మామిడికాయ పచ్చడి, పొంగల్. లేకుంటే మీరు ఆలు చిప్స్ కూడా తినొచ్చనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ చేయండి.